హలో హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నానండి. మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఇంకా వీడియో అయితే మార్నింగ్ నుంచే స్టార్ట్ చేశానండి. ఇంకా ఇక్కడ మీకు వీడియోలో ఏం చూపిస్తున్నానంటే స్కూల్ స్టార్ట్ కాకముందుకు లోకల్ స్టోర్లో అయితే ఈ లంచ్ బాక్స్ అయితే కొన్నానండి. స్మార్ట్ హోమ్ అనేసి అయితే ఒక స్టోర్లో అయితే కొన్నానండి. చాలా బాగుంది క్వాలిటీ అయితే. మనకి ఇట్లా సపరేట్గా అయితే బాక్సెస్ వచ్చాయండి, 3 లేయర్స్కి అయితే చాలా బాగుంది. ఇంకా ఇది పిల్లలకన్నా పెద్దవాళ్ళకైతే కరెక్ట్గా సెట్ అవుతుందండి పిల్లలకంటే. కాకపోతే ఇంకా మా వారు క్వాలిటీ బాగుందనేసి అయితే తీసుకోమన్నారు. ఇంకా ఒక రోజు ముందు అయితే ఇవన్నీ నానబెట్టానండి. చోలే, పెసర్లు, బఠానా, మళ్ళా రాజ్మా, వైట్ చెనా ఇవన్నీ అయితే నానబెట్టానండి. ఇంకా పిల్లలకు స్నాక్స్ పెట్టాలి కదా, దానికోసం అయితే ఇవన్నీ నానబెట్టాను. ఇంకా స్కూల్లో అయితే చిప్స్ అలాంటివి అయితే పెద్దగా తీసుకెళ్ళారండి. స్కూల్లో అలౌ కూడా లేదు. ఇలాంటివి అయితే ఓకేనండి. అదండి, వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ తోటి అయితే తీసానండి. చాలా కష్టపడ్డాను ఈ వీడియో కోసం. మనకు ఇంట్లో నార్మల్గా పని చేయడం కన్నా ఇలా వీడియో తీసి పని చేయడం అంటే ఇంకా మనకు డబుల్ టైం పడుతుందండి. ప్లీజ్ వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ మీద అయితే బియ్యం కడిగి పెట్టాను. వెనక సైడు వచ్చేసి ఇడ్లీ అండి. ఇంకా పిల్లల లంచ్ బాక్స్ కోసం రాజ్మా టమాటా కర్రీ అయితే చేశానండి. చాలా బాగా వచ్చింది. మనకు చికెన్, మటన్ ఎంతైతే ప్రోటీన్ ఉంటుందో ఈ రాజ్మా కర్రీలో కూడా అంతే ఉంటుందండి. కర్రీ అయితే చాలా బాగుంది, పిల్లలకైతే నచ్చిందండి. ఇంకా మా వాడైతే కార్తీక్ అయితే కుక్ చేస్తుంటే చికెన్ అమ్మ అని అడిగాడండి. అంటే నేను చికెన్ మసాలా యాడ్ చేశానండి, చాలా బాగా వచ్చింది. అదండి, నేను రెసిపీ చూపిస్తానండి, చూడండి. అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ నానబెట్టానండి. దానికోసం ఇంకా దాంట్లో కొంచెం ఉప్పు వేసి ఇలా బాగా మిక్స్ చేస్తే, ఎంతసేపు మిక్స్ చేస్తే అంత ఫ్లఫీగా మెత్తగా దూది పించలా వస్తాయండి ఇడ్లీలు. కొంచెం ఓపికతోటి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి. కొత్త వాళ్ళ కనుక మన వీడియోస్ చూస్తే ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి. నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని అయితే సపోర్ట్ చేయండి. మా కార్తీక్ అయితే చిన్న చిన్న ఇడ్లీలు అడిగాడండి. ఇంకా దాన్ని కూడా పెట్టాలి. మా కార్తీక్కి చిన్న చిన్న ఇడ్లీలు కావాలన్నారండి. అందుకోసమే ఇంకా వాని కోసం చిన్న చిన్న ఇడ్లీలు అయితే వేస్తున్నానండి. ఇది వేయడము, మళ్ళీ తీయడము, తోమడము చాలా కష్టమండి. అందుకోసమే ఒకటే ప్లేట్ అయితే పెట్టాను. నా దగ్గర 3 ప్లేట్స్ ఉన్నాయండి అవి. ఎందుకంటే నేను వినాయక చవితి నోముకు అయితే యూజ్ చేస్తానండి. మనకు కుడుములు చేస్తాం కదా నోముకు, దానికోసం అయితే కొన్నానండి డీమార్ట్లో. చాలా బాగా యూజ్ అవుతుందండి అది. ముందైతే రైస్ అయితే ఉడుకుతుంది, వెనకకు ఇడ్లీ అయితే పెట్టేశానండి. ఇంకా చోలే ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి. సారీ, చోలే కాదు, రాజ్మా. కొంచెం వాటర్ పోసి ఉప్పేసి అయితే పెట్టానండి. ఒక విజిల్ అయితే సరిపోతుంది. అది కూడా వెనక స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంకా ఇడ్లీ కోసం పల్లి చట్నీ ఉండాల్సిందేనండి మా వాళ్ళకు. టమాటా తొక్కు ఉన్నా, చింతకాయ తొక్కు ఉన్నా, మామిడికాయ తొక్కు ఉన్నా ఇంట్లో అవి ఏమి కాకుండా పల్లి చట్నీ అడుగుతారండి. అదేంటో
నాకైతే పల్లి చట్నీ అస్సలు ఇష్టం ఉండదండి. మా వాళ్ళ కోసం అయితే చేస్తూ ఉంటాను. పల్లీలు కొంచెం ఆయిల్ వేసి పల్లీలు, పచ్చిమిరపకాయలు అలా ఫ్రై చేస్తున్నాను. మనకు 4 పొయ్యిలు ఉంటే ఇదే బెనిఫిట్ అండి. మార్నింగ్ పూట చాలా టైం సేవ్ అవుతుంది. కాకపోతే అన్నీ మేనేజ్ చేయాలి. ఏది ఏ స్టవ్ మర్చిపోయినా ఇంకా అంతే సంగతులు. మా నిత్య వచ్చి బ్రేక్‌ఫాస్ట్ ఏం చేస్తున్నావు అని అయితే అడుగుతుంది. లంచ్ బాక్స్‌కి షార్ట్ బ్రేక్ కోసం, మళ్ళా ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్‌కి ఇవన్నీ ఏం చేస్తావని కనుక్కుంటుందండి మా నిత్య. ఇంకా మరొక సైడు పల్లీలు ఫ్రై చేస్తుంటే మరొక సైడ్ అయితే రైస్ అయితే ఉడుకుతుంది. నేను మార్నింగ్ పిల్లల బాక్స్ మాత్రమే కుక్ చేస్తానండి. మళ్ళీ మధ్యాహ్నం అందరికీ మళ్ళీ కుక్ చేస్తాను. మార్నింగ్ మాత్రం పిల్లల బాక్స్ కోసం మాత్రమే కొంచెమే కుక్ చేస్తాను. ఇంకా కర్రీస్ అయితే కూడా అప్పుడప్పుడు మిగిలితే, అంటే బాక్స్లో కొంచెం ఎక్కువ పడుతుంది కదండి కర్రీ, నేను మళ్ళీ పిల్లలు వెళ్ళిపోయాక ఇంట్లో పనులన్నీ అయిపోయాక ఇంకా చూసుకొని వంట చేస్తానండి. ఇంకా మీకు రొటీన్ ఎలా సాగుతుందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా పిల్లల స్కూల్ స్టార్ట్ అయిపోయింది. అందరి హౌస్ వైఫ్ అయినా కావచ్చు, వర్కింగ్ ఉమెన్స్ అయినా కావచ్చు, ఈ రొటీన్ అయితే అందరికీ ఈక్వల్గా ఉంటుంది కదా. కొంచెం గొంతు కోల్డ్ అయిందండి, అందుకోసమే కొంచెం వాయిస్ గట్టిగా రావట్లేదు. అడ్జస్ట్ చేసుకొని చూడండి, ఓకేనా. ఇక్కడ పల్లీలు అయితే ఫ్రై అయిపోయాయి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇంకా కొంచెం వేడి ఉంటుంది కదండి, ఆ వేడికి పుట్నాల పప్పు, కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేశాను. ఆ వేడికి ఫ్రై అయిపోతుంది లేండి. ఇంక ఇది కొంచెం చల్లారిన తర్వాత పల్లి చట్నీ అయితే చేసేసుకోవాలి, కొంచెం సాల్ట్ యాడ్ చేసి. దీంట్లో నేను గ్రైండ్ చేసేటప్పుడు ఒక వెల్లుల్లి కూడా యాడ్ చేస్తానండి. ఎందుకంటే ఇడ్లీ కొంచెం చప్పగా ఉంటుంది కదా, వెల్లుల్లి యాడ్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఏమంటారు, రాజ్మా కర్రీ అయితే ఒకటే విజిల్కి అయితే ఉడికిపోయిందండి. ఇంకా దాన్ని తీసి పక్కన పెట్టి సేమ్ అదే కుక్కర్లో ఆయిల్ యాడ్ చేసి జీలకర్ర ఆవాలు, మళ్ళీ ఆనియన్స్ అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇలా ఏమంటారు చిన్న చిన్నగా కట్ చేసి వేయండి ఫ్రెండ్స్. పిల్లలు అసలు తీసి పక్కన పెట్టరు, కర్రీలో కలుపుకొని తినేస్తారండి. ఇంకా మనకు కరివేపాకు బెనిఫిట్స్ చాలా ఉంటాయండి, అందుకోసమే నేను పిల్లలకు తినిపించడానికి ట్రై చేస్తాను. ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక టమాటా చిన్నగా చాప్ చేసుకున్నాను, అది కూడా యాడ్ చేశాను. దాని తర్వాత కారము, మళ్ళా చికెన్ మసాలా, కొంచెం ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఇవంతా మసాలా వేయడం వల్ల మనకు అవుట్పుట్ చాలా కలర్ఫుల్గా వస్తుందండి, ఎటువంటి కలర్స్ యాడ్ చేయకుండానే. అవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న రాజ్మా కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. అన్నం కూడా వాష్ చేశాను, దమ్ కూడా పెట్టేశానండి. ఇంకా అవన్నీ కొంచెం చల్లారాలి కదా, అందుకోసమే హాల్లో ఫ్యాన్ కింద అయితే పెట్టేశాను. ఇంకా పల్లీ చట్నీ చేయాలి. కర్రీ కొంచెం మధ్యలోనే ఉందండి. నేను మధ్యలో గ్రీన్ టీ తాగుదాం అనుకున్నానండి, కానీ ఈ ఎక్కువ ప్రాసెస్ పెట్టుకున్నాను కదండి మార్నింగ్, అంటే ఇడ్లీ, రాజ్మా కర్రీ, రైస్ ఇవన్నీ అయ్యేసరికి నాకేంటో హడావిడిగా తాగాలనిపించదండి. అందుకోసమే తాగను మార్నింగ్ పూట. ఎప్పుడన్నా రేర్గా తాగుతాను టైముని బట్టి. ఇంకా చూస్తున్నారు కదా, రాజ్మా కర్రీ చాలా కలర్ఫుల్గా, టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. మనం డ్రై మసాలా ఉంటుంది కదా, అది ఆయిల్లో యాడ్ చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయినా మళ్ళీ కలర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇంకా అన్ని హాల్లో అయితే పెట్టేశానండి ఫ్యాన్ కింద, ఇవన్నీ చల్లారాలి. పల్లి చట్నీ కూడా చేసేసాను. ఇంకా చిన్న చిన్న ఇడ్లీలు చూసారు కదండి, అవి అయితే స్కూల్లో షార్ట్ బ్రేక్ కోసం అయితే పెట్టమన్నారు. ఇప్పుడు వచ్చేసి పిల్లలకైతే ఇడ్లీ పెడుతున్నాను. ఇంకా వాళ్ళు తినేలోపు నేనైతే బాక్స్ అయితే కట్టేసేయాలి. మా పిల్లలకి నేను కలిపి పెడతానండి, ఎందుకంటే ఇంకా మా కార్తీక్ కలపకుండా పెట్టాను అనుకోండి, ఇంకా ఏమంటాడంటే ఇంటికి వచ్చినాక కలపడంలోనే టైం అయిపోయిందమ్మా నాకు అని కొద్దిగానే తింటాడండి. మనకి ఏదైనా సాకు కావాలి, అందుకోసమే ఎందుకు ఇవంతా తిప్పాలనేసి అయితే నేను కలిపి బాక్స్లో పెట్టి ఇంకా
అంటే 3 బాక్సులు వచ్చాయి కదండి. ఇంకొక బాక్స్లో అయితే కర్రీ అలా పైనుంచి అయితే వేస్తాను. ఎందుకంటే కలిపి పెడతాం కదా, మధ్యాహ్నం వరకు కొంచెం ఎండిపోయినట్టు డ్రైగా అవుతుంది కదా. ఇంకా వేరే బాక్స్లో కర్రీ పెడితే అది కలుపుకొని పైన పైన తినేస్తాడు. అందుకోసమే ఇంకా చిన్న ఉన్నప్పటి నుంచి అయినా ఇలా కలిపే పెడతానండి. అది సంగతి వచ్చేసి. ఇంకా నేను ఇప్పటిదాకా ఏదో టాపిక్ చెప్తున్నాను, గ్రీన్ టీ. మార్నింగ్ అవర్స్లో గ్రీన్ టీ హడావిడిగా తాగాలనిపించదండి. గ్రీన్ టీయే కాదులేండి, కాఫీ అయినా చాయ్ అయినా నిలబడి వర్క్ చేసుకుంటూ అస్సలు తాగనండి. తాగినట్టు కూడా అనిపించదు ఎందుకో నాకు. ఎప్పుడన్నా కొంచెం మార్నింగ్ అవర్స్లో ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచాను అనుకోండి, అప్పుడు తాగుతాను. ఎందుకంటే టైం ఉంటుంది కదా. ఇంకా కరెక్ట్ టైంకి లేసాను అనుకోండి, ఇంకా నా కోసం అంటూ టైం అస్సలు దొరకదు మార్నింగ్ పూట. అందుకోసమే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా పెట్టుకొని ఆ చాయ్ మాత్రం, చాయ్ అయినా సరే గ్రీన్ టీ అయినా సరే వాట్ ఎవర్ ఏదైనా సరే కూర్చొని ప్రశాంతంగా తాగాలనిపిస్తుంది. కొంచెం నా కోసం నాకు టైం దొరికిందంటే మార్నింగ్స్ అదొక్కటేనండి. అందుకోసమే ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక తాగుదామనేసి అయితే అనుకుంటాను. ఇంకా చూస్తున్నారు కదండి, లాస్ట్ బాక్స్లో రైస్ కలిపి పెట్టాను, దాని పైన బాక్స్లో కొంచెం కర్రీ పెట్టాను. ఇంకా లాస్ట్ బాక్స్లో ఇలా బ్రేక్ఫాస్ట్కి చిన్న చిన్న ఇడ్లీలు అయితే పెట్టానండి. ఇంకా మా కార్తీక్ అయితే ఫుల్ హ్యాపీ అండి. వానికి చిన్న చిన్న ఇడ్లీలు అంటే చాలా ఇష్టం. స్కూల్లో కూడా ఇంటికి రాగానే స్కూల్లో కూడా అందరు అడిగారంట, క్లాస్లో కూడా అందరు అడిగారంట, ఒరే నీ చిన్న చిన్న ఇడ్లీ సూపర్ ఉన్నాయిరా అని. ఇంకా దాని తర్వాత ఇంకొక బాక్స్ కూడా చిన్న బాక్స్ వచ్చిందండి. దాంట్లో పల్లి చట్నీ వేసి దానిపై నుంచి నల్లకారం మొన్న రీసెంట్ టైంలో కొన్నానండి, అది కూడా పైనుంచి చల్లాను. ఇంకా చాలా బాగుంటుందండి. ఈ పల్లి చట్నీ మీద నల్లకారం మిక్స్ చేసుకొని ఇడ్లీలు తింటే చాలా బాగుంటుంది. ఈ బాక్స్ అయితే నిజంగా చాలా బాగుందండి. పిల్లలకు దానికి సపరేట్గా ఉంది, అన్నీ మిక్స్ అవ్వకుండా. ఇంకా లంచ్ బాక్స్ అయితే కట్టడం అయిపోయిందండి. ఇంకా మా నిత్య ఇడ్లీలు తింటుంటే నేను ఇక్కడైతే జడలు వేస్తున్నాను. అస్సలు టైము మార్నింగ్ పూట ఎలా గడిచిపోతుందో తెలీదు. అసలు ఎంత ఫాస్ట్గా ఉరుకులు పరుగుల మీద మార్నింగ్ అవుతుందో కదండి. మీకు కూడా ఇలాగే ఉంటుందా? ఆల్మోస్ట్ అందరి పేరెంట్స్కి ఇలాగే ఉంటుంది అనుకుంటా, మదర్స్కి. ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక సింకులో గిన్నెలన్నీ కడిగేసానండి. ఫస్ట్ నాకు సింకులో గిన్నెలు ఉంటే అస్సలు ఇంకా వేరే పని అయితే థాట్ రాదు. ఫస్ట్ గిన్నెలు అయితే కడిగేసేయాలి, సింకులో గిన్నెలు అస్సలు ఉండొద్దు నాకు. ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసానండి. ఇంకా మా వారు పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసేందుకైతే వెళ్ళారు. కిచెన్ క్లీన్ అయిపోయింది కదా. ఇంకా ఫస్ట్ బెడ్రూమ్కి వచ్చానండి. బెడ్రూమ్లో నిన్న వాష్ చేసిన బట్టలు ఉంటేను అవి ఫోల్డ్ చేసి ఎవరి ప్లేస్లో వాళ్ళకైతే పెట్టేస్తున్నానండి. అనుకుంటాం కానీ ఇంట్లో ఉంటే చాలా టైం ఉంటుంది కరెక్టే. కాకపోతే మనం మార్నింగ్ నుంచి ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా ఒకదాని వెనుక ఒకటి త్వరగా చేసుకుంటే మనకు బోలెడంత టైం ఉంటుందండి. మధ్యాహ్నం కొంచెం మార్నింగ్ అవర్స్లో బద్దకించకుండా ఇలా పిల్లలు వెళ్ళిన వెంటనే ఇలా ఫాస్ట్గా పనులు చేసుకుంటే చాలా టైం దొరుకుతుందండి. నేనైతే ఇలా చేస్తానండి. ఎప్పుడన్నా ఒకసారి, చాలా రేర్గా కాసేపు అయితే కూర్చుంటాను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక. అదండి. ఇంకా బెడ్రూమ్ కూడా మంచిగా నీట్ అయిపోయింది. నాకు ఇల్లంతా ఇలా క్లీన్గా ఉంటే మైండ్ పీస్ఫుల్గా ఉంటుందండి. అంటే ఎక్కడి సామాన్లు అక్కడే, దేని ప్లేస్లో దానికి ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా అలా ఉన్నాయనుకోండి, నేను కనీసం టీ కూడా తాగనండి. తాగినా ప్రశాంతంగా అనిపించదు. కాబట్టి మార్నింగ్ అవర్స్లో ఇలా వెంటనే క్లీన్ చేసుకుంటాను. ఇంకా మా ఇంట్లో అందరికీ ఒక మంచి అలవాటు ఏంటంటే, తీసిన ప్లేస్లకించి అయితే పెట్టేస్తారండి ఆల్మోస్ట్. ఇంకా మా వారే అప్పుడప్పుడు కొంచెం మర్చిపోతారు, కానీ పిల్లలు మాత్రం పెట్టేస్తుంటారండి. 100కి ఒక 80% మాత్రం అయితే పెట్టేస్తారు. ఇంకా 20% నేను అలా గుర్తు చేస్తే తీసుకెళ్ళి అయితే పెట్టేస్తానండి. ఇంకా వర్క్ చేస్తుంటే ఇంకా అలా నీళ్లు కనిపిస్తే తాగుతానండి. నేనైతే వాటర్ అస్సలు తాగను. నాకు ఇష్టం ఉండేవండి వాటర్, కాకపోతే తాగాలి వాటరు. అలా తాగకపోతే బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోతుందండి.
ఇంకా ఈ బాటిల్ వచ్చేసి కాంచు బాటిల్ అండి. రీసెంట్ టైం పిల్లలకు లంచ్ బాక్స్ కొన్నానన్నాను కదా, అదే స్టోర్లో చాలా క్యూట్గా చాలా బాగా అనిపించిందండి. అయితే కొన్నాను. కాకపోతే రేట్ అయితే కొంచెం ఎక్కువనే పడింది. కాకపోతే నాకు నచ్చిందని మా వారు ఇప్పించారండి. ఇంకా హాల్ అయితే సర్దేశానండి. ఇవి అయితే షర్ట్లు మా వారివండి, ఐరన్ చేయాలి. కొంచెం వర్క్ అంతా ఇంట్లో అయిపోయాక మా వారి షర్ట్లు అయితే ఐరన్ చేయాలండి. ఇంకా హాల్ కూడా ఎక్కడ ప్లేస్లో అక్కడైతే సర్దేశాను. ఇంకా మనీ ప్లాంట్లో ఇది కొంచెం ఆకు ఎల్లోజ్గా అయిపోతే తీసేస్తున్నానండి. అలా ఎప్పటికప్పుడు తీసేస్తే ఇంకా వేరేది కూడా ఖరాబ్ కాదు. ఇంకా హాల్లో దీవెన కట్టు ఉంది కదండి, అది కూడా క్లీన్ చేశాను. సోఫా మీద బట్టలన్నీ ఫోల్డ్ చేసేసానండి. ఇంకా ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత మార్నింగ్ ఇడ్లీ చేశాను కదండి, ఇంకా నేను మా వారు తినేసాము. మా వారు ఆఫీస్ కూడా వెళ్ళిపోయారండి. నేనైతే ఫ్రెష్ అయిపోయి దీపారాధన కూడా చేశాను. దీపారాధన చేసిన తర్వాత ఇంకా గ్రీన్ టీ తాగుతున్నానండి. మర్చిపోయానండి గ్రీన్ టీ. ఇది నేను చెప్పాను కదా, రీసెంట్ టైంలో ఎగ్జిబిషన్ వెళ్ళేటప్పుడు కొన్నానని. ఇంకా అది మర్చిపోతే ఆ డేకి మళ్ళీ కస్టమర్స్ అయితే ఫస్ట్ గ్రీన్ టీ అయితే తాగేశాను. దాని తర్వాత ఈరోజు మీకు ఒక రెసిపీ చూపిస్తానండి. దానికోసం ఇక్కడ ఎగ్ అయితే బాయిల్ చేస్తున్నాను. ఈ ఎగ్ బాయిలర్ మిషన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. పిజియోను ఇది నేను స్మార్ట్ బజార్లో కొన్నానండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మనకు ఎగ్గుది పొట్టు కూడా చాలా క్లీన్గా చాలా చక్కగా వస్తుందండి. చూస్తున్నారు కదా, ఎటువంటి డ్యామేజ్ కూడా కాదండి. మనం ఒక్కొక్కసారి స్టవ్ మీద పెడితే కొంచెం లోపట సోనా అంతా బయటకు వచ్చేస్తుంది కదా, ఇదైతే అస్సలు కాదల్లా చాలా చక్కగా వచ్చేస్తుందండి. గ్రీన్ టీ కూడా తాగేశానండి. ఇంకా గ్రీన్ టీ కూడా తాగేసిన తర్వాత బట్టలు వాషింగ్ మిషన్లో కూడా వేసాను. ఇప్పుడు కర్రీలోకి వెళ్తే నేను ఈ మునక్కాడ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఈ వైట్ కలర్ ట్రాన్స్పరెంట్ బాక్సులు కూడా అదే స్టోర్లో కొన్నానండి. పిల్లలకు లంచ్ బాక్స్ కొన్నాను అన్నాను కదా, దాంట్లోనే కొన్నానండి. ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ బాక్సెస్లు అన్నవి చాలా బాగున్నాయి. ట్రాన్స్పరెంట్ ఉండడం వల్ల నాకు నచ్చింది. ఇంకా కర్రీ ప్రాసెస్లోకి వెళితే ఏం కర్రీ చెప్పలేదు కదా, మునక్కాడ టమాటా ఎగ్ కర్రీ అండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు దాని ప్రాసెస్ అయితే చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టాలి. దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి అదే ఆయిల్లో కారం, ఉప్పు, పసుపు, మీకు నచ్చితే కొంచెం ధనియాల పొడైనా గరం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం చికెన్ మసాలా యాడ్ చేశాను అనుకుంటా మేబీ. ఇది డ్రై డ్రై స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదండి, అవన్నీ వేసి ఇలా టోస్ట్ చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలా అని చెప్పి ఎక్కువగా ఫ్రై చేయొద్దండి. మళ్ళీ ఎగ్స్ని ఎక్కువగా ఫ్రై చేస్తే రబ్బర్లా అలా అయిపోతుంది కదా, మామూలుగా కొంచెం ఒక కోటింగ్ వస్తుంది కదా కలర్ అంతా, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అవి తీసి పక్కన పెట్టేసి సేమ్ అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇప్పుడు దీంట్లో జీలకర్ర ఆవాలు, మళ్ళా ఆనియన్స్ అండి. జీలకర్ర, ఆవాలు, ఒక్కటి ఎండుమిరపకాయ యాడ్ చేస్తే సరిపోతుందండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఆవాలు చిటపటలాడిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఒకటే ఆనియన్, మళ్ళీ ఒక 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇవన్నీ యాడ్ చేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కాసేపు అలా మూత పెడితే ఫ్రై అయిపోతుందండి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏ పాయింట్ నచ్చిందో కూడా కమెంట్ చేయండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో మునక్కాడలండి. నేను మునక్కాడ తెచ్చుకోగానే ఇలా ముక్కలుగా కట్ చేసి
ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఫ్రెష్గా ఉంటుంది, అంటే ఎండిపోకుండా ఫ్రెష్గా ఉంటుందండి. ఇంకా మునక్కాడ కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా, నేనైతే క్వాంటిటీ చెప్పట్లేదండి, ఇంకా మీ ఇంట్లో మనుషులను బట్టి క్వాంటిటీ అయితే యాడ్ చేసుకోవాలి. టమాటా కూడా యాడ్ చేసి ఇప్పుడు ఈ మునక్కాడ టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి, ఉడికించుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసి అయితే మూత పెట్టేసేయాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంట్లో వాళ్ళందరికీ అయితే నచ్చింది. నేను అంటే ఎప్పుడూ టమాటా ఈ డ్రమ్ స్టిక్ కర్రీ చేస్తానండి, ఎవ్రీ టైం ఎగ్స్ అయితే యాడ్ చేయను. ఇంకా మా వారు అన్నారండి, అలా బాయిల్ చేసిన ఎగ్స్ కూడా యాడ్ చేయి, అందులో టేస్ట్ బాగుంటుంది అని అయితే మా వారి సలహా మేరకు అయితే బాయిల్ చేసిన ఎగ్స్ కూడా దీంట్లో యాడ్ చేశాను. చాలా బాగుందండి. ఇంకా టమాటా మునక్కాడ సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లో కారం, ఉప్పు, మళ్ళా ధనియాల పొడి, ఇంకా చికెన్ మసాలా, ఇవన్నీ స్పైసెస్ యాడ్ చేసి కాసేపు అయితే ఉడికించుకోవాలి. ఇంకా డ్రమ్ స్టిక్ టమాటా మంచిగా సాఫ్ట్ అయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా మనం బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకున్నాము కదా ఎగ్స్, అవి కూడా యాడ్ చేసిన తర్వాత ఇంకొక 2 minutes అలా మూత పెట్టేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాంటి మనము వెజ్ కర్రీస్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి టేస్టీగా వండితే నాన్ వెజ్కి ఏం తీసుకోదండి. ఇప్పుడు వచ్చేసి నేనేం చేస్తున్నానంటే పెసలు నానబెట్టాను కదండి ఒక రోజు ముందు, నేను ఇన్స్టాగ్రామ్లో చూశానండి పెసర వడలు, ఇన్స్టాగ్రామ్లో చూశాను. అది చేద్దామనేసి అయితే 2-3 days నుంచి అనుకుంటున్నానండి, కాకపోతే ఏంటో కుదరట్లేదు. ఈరోజు ఎలాగైనా చేద్దామనేసి అయితే అనుకున్నాను. ఇంకా ఈ కర్రీకి కాంబినేషన్ వడలు చాలా బాగుంటుందండి, అంటే టమాటా కొంచెం పుల్ల పుల్లగా అలా ఉంటుంది కదా, వడలు కొంచెం కారం కారంగా చేస్తే బాగుంటుంది అనేసి అయితే నానబెట్టుకున్న పెసరపప్పుని గ్రైండ్ చేశానండి. గ్రైండ్ చేసేటప్పుడు ఒక పచ్చిమిరపకాయ, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు ఇవన్నీ వేసి అయితే గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేసిన ఆ లోపైతే కర్రీ అయిపోయిందండి. ఇంకా కర్రీ అయితే స్టవ్ ఆఫ్ చేశాను. ఇంకా మనం గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళా చాపర్లో నేను ఆనియన్, కొత్తిమీర, ఇంకేమో చేశాను, అంతేనండి. ఇవి 2 చాపర్లో కట్ చేసి అవి కూడా యాడ్ చేశానండి, అంతేనండి. ఇంకా ఈ బ్యాటర్ని మంచిగా కలిపేసి ఇంకా వడలు వేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి. అప్పుడెప్పుడో ఒక్కసారి ఏమో చేశానండి, నాకు ఒక్కసారి చేసినట్టు ఎప్పుడో గుర్తుంది, ఇంకా మళ్ళీ అయితే అప్పటి నుంచి చేయలేదు. ఇంకా ఈరోజైతే చేశానండి. మా పిల్లలకు పెసర్లు అంతగా నచ్చవండి, కాకపోతే దాంతో ఏదైనా వెరైటీ చేస్తే మాత్రం ఇష్టంగా తింటారు. ఇంకా టమాటా కర్రీ కాంబినేషన్ ఈరోజైతే పెసర వడలతో అయితే లంచ్ ఫినిష్ చేసామండి. వడలు మాత్రం చాలా బాగా వచ్చాయండి. ఇలా లంచ్లో కాకుండా స్నాక్స్లోకి కిచెప్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలకైతే అలాగే ఇష్టం కదా. ఇంకా చూస్తున్నారు కదా, ఆయిల్ కూడా మంచిగా వేడైంది. ఇప్పుడు దీంట్లో ఒక్కొక్క వడ వదలడమే. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్, యాజ్ ఇట్ ఈస్గా తెలియకపోతే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అంతేనండి, ఇంకా వీడియో ఎండింగ్కి అయితే వచ్చేసాము. ఈ వీడియో ఎలా అనిపించిందండి, కొంచెం ఇంట్రెస్ట్ పెట్టయితే తీసాను, మీకు నచ్చుతుందనేసి అయితే. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు కనుక చూస్తే ప్రీవియస్ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసింది. మరొక మంచి బ్లాగ్తోనైతే మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంటే పిల్లల లంచ్ బాక్స్ రొటీన్ నుంచి అయితే
రొటీన్స్ అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి వడ వేసుకోవడమేనండి. కాకపోతే ఇవి ఫ్రై చేయడం కొంచెం టైం ఎక్కువ తీసుకుందండి, ఎందుకంటే పెసర్లు కదా. మంచిగా ఫ్రై కాకపోతే పిల్లలకు కడుపు నొస్తుంది, ఇంకా టేస్ట్ కూడా పచ్చి పచ్చిగా అనిపిస్తుందండి. అందుకోసమే కొంచెం పేషెన్స్ తోటైతే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. టైం అయితే చాలా పడుతుంది. ఇంకా పిల్లలు ఇష్టంగా తింటే అంతకంటే ఏముందండి, కొంచెం టైం తీసుకున్నా పర్లేదు. కాకపోతే పిల్లలైతే తిన్నారు ఇంట్రెస్ట్గా. ఇలా అనిపించిందండి వీడియో. ఎక్కడ ఏ పాయింట్ నచ్చిందో కూడా కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేయండి, మళ్ళా మన వీడియోస్ ఎంతవరకు రీచ్ అవుతున్నాయో నాకు అర్థమవుతుందండి. నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మీరు కామెంట్ చేయడం వల్ల నాకు మోటివేషనల్గా ఉండి ఇంకొంచెం మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాను. చూస్తున్నారు కదా, వడలు మంచి కలర్ అయితే వచ్చేసాయి కదా. అంతేనండి వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. ఇదిగోండి, వడలు అయితే చాలా యమ్మీగా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.